ఆంధ్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తానే విజిలెన్స్ కూడా ఇప్పుడు నకిలీ విత్తనాలు నాణ్యత లేని విత్తనాలకు సంబంధించినటువంటి ఆరోపణల మీద రాష్ట్ర వ్యాప్తంగా 450 విత్తనాల షాపుల్లోకి తనిఖీలు చేశారు. ఇందులో 30 కోట్ల విలువైనటువంటి 86 క్వింటాళ్ల విత్తనాలని నాణ్యత లేనివిగా గుర్తించి వాటి అమ్మకాలు నిలుపు చేశారు. వాటిని విక్రయించడానికి వీల్లేదన్నారు. వాటి మీద చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అసలు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా పుట్టినాయి, ఎలా మార్కెట్లోకి వచ్చినాయి, ఇవి రేపు వేసి రైతు నష్టపోయి ఉంటే ఏమయ్యేది అంటే ఆ విత్తన కంపెనీలకు తెలిసినే జరిగింది. వ్యాపారస్తుడికి తెలియదు. వాడు అమ్ముతానంటే వాడి దగ్గర కొంటాడు, రైతుకు అమ్మమంటే అమ్ముతాడు. అందులో నాణ్యత ఉందో లేదో వ్యాపారస్తుడికి ఎట్ట తెలుస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఇందులో వ్యాపార తప్పు లేదు. ఆ విత్తన తయారీదారులది ఉంది, అది మార్కెట్ చేస్తున్న డీలర్లది ఉంది, అది రంగంలోకి దించుతున్నటువంటి వాళ్ళ వెనకాల పెద్ద పావులు ఉంటాయి, వాళ్ళని పట్టుకోవాలి. లేకపోతే కనుక రోడ్డు పక్కన ట్రాఫిక్ని ఆపుతో కాలక్షేపం చేసినటువంటి పరిస్థితి అవుతుంది.